హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పచ్చి కొబ్బరి ఖరాబ్ అవ్వకుండా ఇంట్లోనే ఎలా ఆరబెట్టుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను మీకు. సో అయితే చూసేసేయండి. మరి ఈ పచ్చి కొబ్బరిలో ఎన్ని ఉన్నా సరే కానీ ఈ వర్షాకాలంలో ఖరాబ్ అవుతుంటాయి. ఇప్పుడు వచ్చి అన్ని పండగల సీజన్ కదా, ఈ పండగల సీజన్లో కొబ్బరికాయ కొడుతూనే ఉంటాం ప్రతి పండగకి మనము. అలాంటప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ పచ్చి కొబ్బరి ఖరాబ్ అవుతూ ఉంటాయి, బూజు వచ్చేస్తుంది త్వరగా. సో అలా రాకుండా ఉండాలి అని అంటే చూడండి, కొబ్బరిని అంతా క్లీన్ చేసుకోవాలి. పైన తొక్క తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా సన్నగా కట్ కొబ్బరిని అంతా కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 1-2 కొబ్బరి ముక్కలు ఉంటే కనుక ఏదైనా చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు వచ్చేటి పండగలు కాబట్టి ప్రతి పండగకి కొడతానే ఉంటాము, చేసుకోలేం కదా. సో అన్నీ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనం ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత మనము కర్రీస్లోకి కానీ దేంట్లోకి కానీ పౌడర్ చేసి వేసుకోవచ్చు ఫ్రైలలో. చూడండి, ఇలా ఇంట్లో ఎలా ఆరబెట్టుకోవాలి అని అనుకుంటున్నారు. సో ఈ ఫుల్ వీడియో అయితే చూసేసేయండి, మీకే అర్థమవుతుంది. సో ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి ఎంతున్నా పచ్చడనో లేదా ముట్టిలో కొబ్బరి ముట్టిలు ఇలా చేస్తుంటాం కదా. సో 1-2 అయితే అయిపోతాయి. ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ పండగకి 2-3 కొబ్బరికాయలు అలా కొడతా ఉంటారు కదా. వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా ఎండబెట్టుకోండి. వెజిటేబుల్స్ కర్రీలలో అయితే ఈ పౌడర్ వేసుకోవచ్చు. ఎండిన తర్వాత పౌడర్ చేసుకొని చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి ఆరేంత వరకు. చూడండి, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.